videos. We are making a dough cake. When we just start the dough, then we start something delicious and sprinkles and some honey. When the piece honey. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అబ్బాయి ఇద్దరం కలిసి అయితే ఈ రెసిపీ అయితే చేస్తున్నాము. సో నాకు ఈ రెసిపీ కావాలి, చేస్తావా అని అడిగాడు అనమాట. సో నేను చేస్తాను అని అనేసరికి నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి అయితే ఇద్దరం కలిసి ఈ వీడియో అయితే చేస్తున్నాము ఈ రెసిపీ. సో ఈ రెసిపీ వచ్చేసి డోరా కేక్ అనమాట. కిడ్స్కి చాలా ఇష్టమైన కేక్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా పేరు సౌమ్య, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో డోరా కేక్ చేసుకుంటానికి ముందుగా బౌల్లోకి 1 కప్ మనం గోధుమ పిండి తీసుకుంటున్నాం. మీకు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్ పౌడర్ చేసుకున్న షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం పొడి కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మా అబ్బాయి అయితే మిక్స్ చేస్తానని చెప్పి అయితే మిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి వెట్ ఇంగ్రీడియంట్స్. 1 స్పూన్ హనీ వేసుకోవాలి. హనీ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్ బదులు మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకుంటానికి మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మిల్క్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటేనే మనకి లంప్స్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. సో ఇక్కడ నేను 1 కప్ గోధుమ పిండికి నాకు 1.5 కప్ మిల్క్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఈ బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి కేక్ బ్యాటర్ అయితే ఎట్లా ఉంటుందో అలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని బటర్ కానీ లేదంటే గీ, ఈ రెండిట్లో ఏదైనా ఇలా చూపిస్తున్నట్లుగా టిష్యూతో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇంకా దీని తర్వాత ఏమి ఆయిల్ కానీ ఏమి యూస్ చేయము దీనికి. సో ఒక గెరిటి తీసుకుని గెరిటితోనే మనం ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలి. అన్నిటికీ డోరా కేక్స్కి మనం ఈ గెరిటిని యూస్ చేయాలి. అప్పుడే మనకి అన్నీ ఒకే షేప్లో వస్తాయి. సో ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు దాన్ని కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసైతే చూద్దాము. సో ఇక్కడ మనకి డోరా కేక్ అనేది కొంచెం మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటేనే మనకి మంచిగా కుక్ అయ్యిద్ది అనమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. లేదంటే మనకి పచ్చిగా ఉండిపోయిద్ది అనమాట. ఆ గోధుమ పిండి ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉండిద్ది, పచ్చితనం అనేది. సో ఇప్పుడు మనం మిగతా బ్యాటర్ అన్నిటినీ ఇలానే ముందులాగా ఎట్లయితే చూపించానో అలాగనే వేసుకోవాలి బ్యాటర్ అంతా. నేను కలుపుకున్న పిండికి నాకు ఒక 6 డోరా కేక్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ నేనైతే పిల్లలకి చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి అనేది వాడాను. మీరు కావాలంటే మైదా కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను అన్నిటినైతే వేసేసుకుని అయితే రెడీగా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, మన డోరా కేక్స్ అనేవి చక్కగా మంచి కలర్లో అయితే వచ్చినాయి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా అయితే ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే ఇలా కూడా తినేయచ్చు, టేస్ట్ బాగుండిద్ది. కానీ పిల్లలకి కాబట్టి మనం దీంట్లో ఒక మ్యాజిక్ అనేది చేయాలన్నమాట. అదేంటంటే చాక్లెట్. సో పిల్లలకి చాక్లెట్ అంటే చాలా బాగా ఇష్టము. మీరు కావాలంటే చాక్లెట్లో చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఇక్కడ డైరీ మిల్క్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఏం లేదు, సింపుల్గా డైరీ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుని హాట్ వాటర్లో పెట్టేస్తే మనకి త్వరగానే అది మెల్ట్ అయిపోయింది అనమాట. సో నేను అలానే చేసి అయితే రెడీగా చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే దీంట్లోకి హెర్షీ సిరప్స్ కానీ లేదంటే హాజిల్నట్ వస్తాయి కదా, బ్రెడ్ స్ప్రెడ్ చేసుకుని వస్తాయి కదా, అవైనా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు జామ్ ఉండిద్ది కదా, కిసాన్ జాము, ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లోకైనా బాగుండిద్ది. సో ఇలా 2 డోరా కేక్స్ని ఇట్లా పెట్టుకుని అయితే సైడ్స్ అన్నిటిని ప్రెస్ చేసుకోవాలా.
ఇప్పుడు నేను మీకు దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. డోరా కేక్ అయితే ఎప్పుడు తిందామా అని చెప్పి రెడీగా అక్కడే కూర్చుని ఉన్నాడు అనమాట తినడానికి. సో తింటాడా అంటే చూడండి మీరే, ఫస్ట్ చాక్లెట్ అంతా తింటాడు, చాక్లెట్ తిన్న తర్వాత కేక్ తింటాడనమాట. సో మా అబ్బాయినే ఇలానా లేదంటే మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సో నిజంగా నాకే అనిపించింది గోధుమ పిండితో ఇంత టేస్టీగా వచ్చిద్దా అనిపించింది అనమాట. సో మైదా పిండితోనే మనం ఎక్కువ చేస్తారు. సో కానీ హెల్దీ వేలో ఇలా గోధుమ పిండితో చేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. సో మా అబ్బాయికి కూడా బాగా నచ్చిందంట, బాగుందని అయితే చెప్తున్నాడు. సో ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను, టేస్ట్ అయితే అస్సలు వేరే లెవెల్లో ఉందన్నమాట. స్పాంజీగా, స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి. సో ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో వాళ్ళకి కూడా ఈ రెసిపీ బాగా నచ్చింది. చేసిన డోరా కేక్స్ అన్నీ అప్పటికప్పుడే అన్నీ అయిపోయినాయి అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీలో ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసి ఉంటే కింద కమెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వచ్చింది అనమాట. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ దాంతోపాటు రంగోలీ వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.